హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఫిట్ విత్ జైన్ 7 తమ్నెల్ అయితే చూసారు కదా. ఈరోజు వీడియో ఏ దాని గురించి అయితే మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో అయితే నేను ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ గురించి ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీడియో చూసినాక మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఏ దాని ప్రీ వర్కౌట్ గురించి పోస్ట్ వర్కౌట్ గురించి. అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోకి లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. ఎందుకంటే నా వీడియోస్ అనేవి మీకు ఫాస్ట్గా వస్తాయి. అయితే వీడియోని ఎక్కడా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే గైస్, మనం ఫస్ట్ ప్రీ వర్కౌట్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రీ వర్కౌట్ అంటే మనం వర్కౌట్ చేసే ముందు వెళ్తాం కదా జిమ్కి, కానీ మనం హోమ్ వర్కౌట్ చేసినా కానీ మనకి ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉండాలంటే మనం ప్రీ వర్కౌట్లో ఏదైనా తినాలి. అవి తినేవన్నీ ఏమి ఉండాలి? హై ఇన్ కార్బ్స్ ఉండాలి, మీడియం ప్రోటీన్ ఉండాలి, లో ఫ్యాట్స్ అయితే ఉండాలి. తక్కువలో తక్కువ ఫ్యాట్స్ అయితే ఉండాల్సిందే మీ ప్రీ వర్కౌట్ మీల్లో. అయితే నేనైతే మీకు ఫస్ట్ అయితే ప్రీ వర్కౌట్ గురించి అయితే అంతా చెప్పేస్తా. ప్రీ వర్కౌట్లో 5 ఫుడ్స్ అయితే నేను మీకు చెప్తాను. ఆ 5 ఫుడ్స్ మీరైతే పక్కా యాడ్ చేసుకునేకైతే ట్రై చేయండి. ఇవి యాడ్ చేసుకుంటే మీకు ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. వర్కౌట్ అయితే ఫుల్గా అయితే చేయగలరు. ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా అయితే మీరు వర్కౌట్ అయితే కంప్లీట్ అయితే చేయగలరు గైస్. అందులో ఫస్ట్ వన్ అయితే మనము బాయిల్డ్ పొటాటో, కర్డ్ ప్లస్ కొద్దిగా సాల్ట్ అవన్నీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకొని వర్కౌట్కి వెళ్ళే 40 మినిట్స్ కానీ 45 మినిట్స్ ముందు తినేసి జిమ్కి అయితే వెళ్ళండి. మంచి పంప్ ఉంటుంది. ప్లస్ మీరు బల్క్ చేయాలనుకుంటే ఈ మీల్ అయితే పక్కా అయితే యాడ్ చేసుకోండి, మంచిగా బల్క్ అయితే అవుతారు. సెకండ్ వన్ వచ్చేసి పీనట్ బటరు ప్లస్ బ్రెడ్ అనమాట. బ్రెడ్ అంటే మీరు నార్మల్ మైదా బ్రెడ్ అయితే అస్సలు తీసుకోవద్దండి. హోల్ వీట్ బ్రెడ్ అయినా కానీ బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకునేకైతే ట్రై చేయండి గైస్. మైదా బ్రెడ్ అయితే అస్సలు వద్దు, అది హెల్త్కి కూడా మంచిది కాదు. మనకి ఓన్లీ ఫ్యాట్ అనేది పుట్ ఆన్ చేస్తుంది. ఇవి రెండు మంచిగా బ్రెడ్ మీద పీనట్ బటర్ మంచిగా పేస్ట్ చేసుకొని దీన్ని కూడా 40 నుంచి 45 మినిట్స్ ముందు అయితే కన్జ్యూమ్ అయితే చేయండి. థర్డ్ వన్ వచ్చేసి 2 to 3 బనానాస్ అయితే తినేసి అయితే వెళ్ళండి. మంచిగా కార్బ్స్ అయితే హైలో ఉంటాయి, దీంట్లో మంచిగా ఎనర్జీ అయితే ఉంటుంది మీరు వర్కౌట్ చేసేటప్పుడు. ఫోర్త్ వన్ వచ్చేసి ఓట్స్ విత్ మిల్క్ అనమాట. ఓట్స్ని అయితే కొద్దిగా వాటర్లో బాయిల్ చేసుకొని, కొద్దిగా బాయిల్ అవుతాయి కదా, అందులో మిల్క్ యాడ్ చేసుకొని, కావాలంటే బనానా కూడా యాడ్ చేసుకొని మంచిగా కొద్దిగా టేస్ట్ కావాలంటే కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఓట్ మీల్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఆ ఓట్ మీల్ కూడా తింటే మనకి అందులో ప్రోటీన్ ఉంటుంది, మంచి కార్బ్స్ అయితే ఉంటాయి. మనకి వర్కౌట్ చేసేటప్పుడు అయితే ఇన్సేన్ పంప్ అయితే వస్తుంది గైస్, మంచిగా పంప్ అయితే ఉంటుంది. వర్కౌట్ చేయడంలో కూడా మూడ్ అయితే చాలా పెరుగుతుంది మనకైతే. అయితే ఫిఫ్త్ వన్ వచ్చేసి మా వాళ్ళు ఇవన్నీ కావన్నా మాకు నార్మల్గా రైస్ కర్రీ తింటే అవుతుందా అంటే అఫ్ కోర్స్ అవుతుంది. కానీ రైస్ అనేది కొద్దిగా తక్కువ అమౌంట్లో తీసుకొని కొద్దిగా కర్రీ తీసుకోండి. అది కూడా ఒక 1 అవర్ కానీ 1.5 అవర్ ముందు తీసుకొని అయితే ట్రై చేయండి. అయితే మీకు బోనస్గా అయితే నేను ఇంకో అదైతే చెప్తాను. 6th వచ్చి ఇదైతే బోనస్ టిప్ అనమాట. ఇవన్నీ మీరు చెప్పా కదా 5 మీల్స్ ఏదన్నా తీసుకొని 15 మినిట్స్ ముందు, ఇంకా మీరు జిమ్కి 15 మినిట్స్ ముందు వెళ్తారన్నాక అప్పుడైతే మీరు బ్లాక్ కాఫీ అయితే తీసుకోండి గైస్. మనకి ఇంటికాడ చిక్కుతుంది గ్రోసరీ షాప్స్లో. బ్రూ ప్యాకెట్ 2 రూపీస్ ఇక్కడ చూపిస్తాను కూడా, ఇదైతే కన్జ్యూమ్ చేసుకో. ఇదైతే దీన్ని బ్లాక్ కాఫీగా అయితే తీసుకోండి. కొద్దిగా షుగర్ అన్న సాల్ట్ అన్న వేసుకొని మీకు టేస్ట్కి సరిపడినంత చేసుకొని మంచిగా తాగేసి అయితే జిమ్కి అయితే వెళ్ళిపోండి గైస్. మంచిగా పంప్ అయితే ఉంటుంది. విన్నారు కదా, ఇదైతే ప్రీ వర్కౌట్ గురించి. ఇప్పుడు మనమైతే పోస్ట్ వర్కౌట్ గురించి అయితే మాట్లాడదాం. పోస్ట్ వర్కౌట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వర్కౌట్ చేసేసి వచ్చాము కదా గైస్. వర్కౌట్ చేసినాక మనం మజిల్స్ అయితే బ్రేక్ డౌన్ అయితే ఉంటాయి. మనం ఇంటెన్స్ గా వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్ ఫైబర్స్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింటే అవి రికవరీ అవ్వాలంటే మనకి మెయిన్ క్రూషియల్ థింగ్ వచ్చేసి పోస్ట్ వర్కౌటే ఉంటుంది. పోస్ట్ వర్కౌట్ కూడా ఏమేమి ఉండాలి? మనం తీసుకునే మీల్స్ లో హై ఇన్ ప్రోటీన్ ఉండాలి, మీడియం కార్బ్స్ ఉండాలి, దీంట్లో కూడా లో టు లో ఫ్యాట్స్ అయితే ఉండాలి. ఫ్యాట్స్ అయితే ప్రీ వర్కౌట్ లో కానీ పోస్ట్ వర్కౌట్ లో అయితే లోగానే పెట్టుకునేకైతే ట్రై చేయండి. అయితే నేను మీకైతే ఆ మజిల్ ఫైబర్స్ ని రికవర్ చేసేందుకు 5 ఫుడ్ సోర్సెస్ అయితే చెప్తాను. వాటిని అయితే యాడ్ చేసుకునేకైతే మీరు పక్కా అయితే ట్రై చేయాలి, లేదంటే మీ మజిల్స్ అనేవి రికవరీకి చాలా టైం అయితే పడుతుంది. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి వే ప్రోటీన్ అంటే మనకు తెలిసే ఉంటుంది. చాలా మంది వే ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తుంటారు, కొంతమంది అఫోర్డ్ చేయలేరు. అందుకు అఫోర్డ్ చేసే వాళ్ళకైతే నేను వే ప్రోటీన్ అయితే పక్కా అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లో ఇన్ క్యాలరీ ఉంటుంది, మంచిగా ప్రోటీన్ అయితే 24 గ్రామ్స్ కానీ 27 గ్రామ్స్ కానీ వే ప్రోటీన్ బ్రాండ్స్ బట్టి ఉంటుంది. అవి కన్జ్యూమ్ చేశారంటే ఫాస్ట్గా డైజెస్ట్ కూడా అయిపోతుంది. మీరైతే వాటర్లో అయితే కన్జ్యూమ్ చేసేకైతే ట్రై చేయండి. మిల్క్లో చేయొద్దని, కొద్దిగా లేట్ అయితే డైజెస్ట్ అవుతుంది. ఇదైతే ఫస్ట్ అయితే నేను వే ప్రోటీన్ అయితే చేస్తాను. అఫోర్డ్ చేసే వాళ్ళకే, అఫోర్డ్ చేయని వాళ్ళకి ఇంకా ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఎగ్స్ అనమాట.
ఇది ఎవరు అఫోర్డ్ చేయలేరు చెప్పండి. నేనైతే డేకి 5 to 6 eggs అయితే కన్జ్యూమ్ చేసేకైతే పక్కా చేస్తాను. అయితే 5 to 6 eggs అన్నా కదా, మీరు డైలీ 5 to 6 eggs కన్జ్యూమ్ చేస్తే మీరు అరౌండ్ 36 grams ఆఫ్ ప్రోటీన్ అయితే హిట్ చేస్తారు. మీరైతే పోస్ట్ వర్కౌట్లో తీసుకునేటట్లయితే మీరు 4 egg whites మళ్ళీ 2 whole eggs అయితే కన్జ్యూమ్ చేసేకైతే ట్రై చేయండి. ఎందుకంటే ప్రోటీన్ అనేది మనం హై పెట్టాలి. ఎగ్స్ లో అయితే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కానీ కొద్దిగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువైతే సజెస్ట్ చేయను హోల్ ఎగ్స్ అయితే. అయితే థర్డ్ వన్ వచ్చేసి పన్నీర్ అనమాట. వెజిటేరియన్ సోర్స్ కి అయితే పక్కా అయితే పన్నీర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా మీకు చాయిస్ ఉండదు ప్రోటీన్ కోసం. ఇందులో అయితే గుడ్ ఫ్యాట్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్స్ అనేది హైలో ఉంటాయి కానీ మంచిదే, మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ అయితే పక్కా కావాల్సిందే. 100 grams పన్నీర్ తీసుకుంటే అరౌండ్ 18 to 17 grams అట్లా వచ్చేస్తుంది మీకు ప్రోటీన్ అయితే. అయితే ఫోర్త్ వన్ వచ్చేసి చికెన్ బ్రెస్ట్. చికెన్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాన్ వెజిటేరియన్స్ లో. చికెన్ అయితే బెస్ట్ అనమాట. మీరు ఒక 100 grams అని 200 grams అన్న తీసుకుంటే మీకు అయితే ప్రోటీన్ అయితే మంచిగా చిక్కుతుంది. 100 grams లో 24 grams ఉంటుంది. అదే 200 grams లో 48 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అందుకే చెప్తాను చికెన్ అయితే యాడ్ చేసుకోండి గైస్, మంచిగా ప్రోటీన్ ఉంటుంది. ఫిఫ్త్ సోర్స్ అంటే లాస్ట్ సోర్స్ వచ్చేసి సోయా చంక్స్. సోయా చంక్స్ అనేవి తెలియని వాళ్ళు చాలా మంది ఉండరు. ఎందుకంటే వెజిటేరియన్ సోర్స్ లో అది బెస్ట్ సోర్స్ అనమాట. ఎందుకంటే తక్కువలో వచ్చేస్తుంది. 10 రూపాయల ప్యాకెట్ 40 grams లోనే మనకి అరౌండ్ 20 grams అయినా కానీ 22 grams అయితే వచ్చేస్తుంది. మంచిగా మనం అయితే అఫోర్డ్ చేయగలము సోయాని. అయితే మీరు దాన్ని మీల్గా చేసుకోకుండా మేము డైరెక్ట్ మీల్ చేసుకోలేము, తినలేము. మేము కర్రీ చేసుకొని రైస్తో తింటారంటే తినచ్చు. అలా కూడా మీ పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే ఫుల్ అవుతుంది, ప్రోటీన్ కూడా హిట్ అవుతుంది. అయితే విన్నారు కదా, ఇదైతే పోస్ట్ వర్కౌట్. మంచిగా ప్రోటీన్ అయితే మంచిగా కన్జ్యూమ్ చేస్తే కానీ మీ మజిల్ అయితే రికవరీ అయితే అవ్వదు అనమాట. అయితే విన్నారు కదా ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ గురించి మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసాను. ఇంకా దీంట్లో మీరు ఏవేవి కన్జ్యూమ్ చేసుకొని వెళ్ళాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. నా చాయిసెస్ నేను చెప్పాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. మనమైతే దగ్గరలో ఉన్నాం 1000 సబ్స్క్రైబర్స్కి. చూడండి ఎన్ని తక్కువ ఉన్నారు సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.